నిర్ణయం తీసుకున్నాను అన్నాను. ఏం నిర్ణయించుకున్నావు? చెప్పు 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 చెప్పు. మీ అమ్మ నాన్నగారుల కన్నా నాకు మంచి ఉదాహరణ ఇంకెక్కడ దొరుకుతుందండి? అంటే ఏం నువ్వు అనేది? నేను మీకు విడాకులు ఇవ్వను. అమ్మా గౌతమి, ఏమిటమ్మా ఎలా వచ్చావు? ఈ నాన్న చూడాలనిపించిందా? మీకు గుడ్ న్యూస్ చెప్పాలనిపించింది నాన్న, అందుకే వచ్చాను. ఏమిటమ్మా గుడ్ న్యూస్? మీనాక్షి చచ్చిందా? లేదు, ఆ మీనాక్షిని చంపడానికి అవకాశం వచ్చింది. ఏమన్నావమ్మా? ఈ రోజు రాత్రి గెస్ట్ హౌస్ లో పార్టీ ఇస్తున్నారు. కావలసిన వాళ్ళందరూ వస్తున్నారు. పార్టీనా? ఎవడన్నా పోయిన రోజా, ఎవడన్నా పుట్టినరోజా? కొడుకు కోడలు కలిసిపోయారని ప్రపంచానికి చాటి చెప్తూ 10 మందికి వాళ్ళని పరిచయం చేయడానికి అపర్ణ పార్టీ అరేంజ్ చేసింది. కుటుంబం అంతా ఒకే చోట ఉంటారు. నేను అక్కడే ఉంటాను. ఒకరు తిరిగి ఇంటికి వెళ్ళరు. నారాయణ నారాయణ నారాయణ. నా వరాల మూట, వజ్రాల తునక, చక్కెర చిలక, బంగారు కొండ, తిరుపతి లడ్డు. ఎంత చక్కటి మాట చెప్పావు తల్లి. ఇంతకీ ఏం చేయబోతున్నావు? మన వాళ్లను నలుగురిని పంపించండి నాన్న. అందరూ ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ జనంలో కలిసిపోవాలి. నేను అక్కడే ఉంటాను. ప్రతివాడు నన్ను ఫాలో అవుతే చాలు. మిగతా కథ నేను నడిపిస్తాను. ఓకే, డన్. నువ్వు చెప్పినట్టుగా మన వాళ్ళందరూ టాటాకి తమ్ముళ్లాగా, బిర్లాకి బావమరుదుల్లాగా గెటప్పులు వేసుకుని ఆ పార్టీలో ప్రత్యక్షమైపోతారు. గుడ్. అయితే ఒక్కొక్క శవాన్ని కళ్ళారా చూడ్డానికి రెడీగా ఉండు నాన్న. తల్లి, సంతోషం ఉప్పొంగిపోతోందమ్మా. రేపటికల్లా గుడ్ న్యూస్ వినాలి. వెయిట్ చేస్తుంటాను. సంబరపడ్డం కాదు నాన్న. అక్కడ బలరాం గాడుంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుంచుకోండి. అలాగేనమ్మా, నేను చూసుకుంటాను. వస్తాను నాన్న. అలాగే. అవును సుమిత్ర, మీరంతా తప్పకుండా రావాలి. మీతో పాటు నా వెల్ విషర్స్ అందరూ వస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజు నాకు పండుగ రోజు అనుకో. థ్యాంక్ యూ. మర్చిపోదు, సాయంత్రం 7 గంటలకి ఉంటాను. బాయ్. ఇంకా ఎవరినైనా మర్చిపోయానా? మూర్తి గారు. మీనాక్షి. అత్తయ్య, క్రిష్ ఎక్కడమ్మా? అది నువ్వొచ్చా సరే, వాడెక్కడా? ఆయన మీ ఆయనేనమ్మా. ఎక్కడా? అత్తయ్య, నేను మీకు విషయం చెప్పాలి. తర్వాత చెప్దులే గాని ముందు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. అది కాదత్తయ్య, నేను మీ అబ్బాయి. మీరిద్దరూ రెడీ అవ్వాలి. అందుకే క్రిష్ గురించి అడుగుతున్నాను. మనం అర్జెంటుగా ఒక ఫంక్షన్కి వెళ్ళాలి. ఫంక్షనా? ఎవరిదత్తయ్య? పరాయి వాళ్ళది కాదు, మనదే. మనదా? అత్తయ్య, అక్కడికి వెళ్ళాక నీకే తెలుస్తుందిలేమ్మా. వెళ్ళి రెడీ అవ్వు.
అది కాదత్తయ్య, నేను చెప్పేది వినండి. చూడు మీనాక్షి, నువ్వేం చెప్పక్కర్లేదు, అంతా తెలుసు. ఏదైనా చెప్పాలనుకుంటే రేపు చెప్పు, రేపు వింటాను. అత్తయ్య అది నువ్వు పద చెప్తాను. పద పద. కనకం 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 కనకం. ఏంటక్క? మీనాక్షిని తీసుకెళ్ళి రెడీ చెయ్యి. అత్తయ్య వెళ్ళమ్మా, టైం లేదు. అది కాదత్తయ్య, నేను కనకం తీసుకెళ్ళు. రా మీనాక్షి. కనకం, నీకు తెలుసు కదా, పార్టీకి చాలా పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తున్నారు. మీనాక్షి ధనరాజ్ కోడల్లా ఉండాలి. తీసుకెళ్ళు. పద మీనాక్షి. అసలేం పార్టీ? అమ్మో, అక్క ఏం చెప్పొద్దంది, నన్నేం అడగొద్దు. పద. పద. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా రావాలి. క్రిష్, ఏంట్రా ఇది? మామ్, చాలా బాగుందిరా, చాలా బాగుంది. మీరిద్దరూ చెప్పకపోతే నాకు తెలియదు అనుకున్నారా? మామ్, ఏమన్నావు? నువ్వేంట్రా టెన్షన్ పడుతున్నావు? మీనాక్షి నువ్వు నన్ను థ్రిల్ చేయాలనుకున్నారు, కానీ నేను మిమ్మల్ని థ్రిల్ చేయబోతున్నాను. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. దేనికి? సాయంత్రం పార్టీ ఉంది, మనకు కావలసిన వాళ్ళంతా వస్తున్నారు. పార్టీయా? ఏం పార్టీ? చెప్పాను కదరా, సర్ప్రైజ్ అని. ముందు నువ్వు వెళ్ళు. అది కాదు మామ్. నువ్వు పద. మాణిక్యం, మాణిక్యం, మాణిక్యం. వదిన ఇక్కడే ఉన్నాను. ఇదిగో, నువ్వు కృష్ణ తీసుకెళ్ళి రెడీ చేయించు. నేనా? నేను విని రెడీ చేయడం ఏంటి వదినా? మాణిక్యం, నువ్వు రెడీ చేయొద్దయ్యా, వాడు రెడీ అవుతాడు. నువ్వు దగ్గరుండి అన్ని చూసుకో. అలాగే వదినా. రారా రారా పద. రా. కనకం, ఎంతసేపు అయిందా? మీనాక్షి, ఎంత బాగున్నావమ్మా. నా దిష్టి తగిలేలా ఉంది. వదినా, క్రిష్ రెడీ. క్రిష్, మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకు రెండు కళ్ళు చాలట్లేదురా. మనసు ఉబ్బి తబ్బిబ్బవుతోంది. నాకు చాలా సంతోషంగా ఉందిరా. వదినా, టైం అవుతుంది. టైం అవుతోంది కదా, పదండి వెళదాం. మామ్, ఇప్పటికైనా చెప్పు, దేనికి పార్టీ? రే, చెప్పాను కదా, ఒక అరగంట ఓపిక పట్టు, అన్నీ నీకే తెలుస్తాయి. మీరిద్దరూ చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. పదండి పదండి, రండి. పదరా.
దీవించండి. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు పెళ్ళైన ఇన్నాళ్లకు దీవించండి అంటూ జనాలను పిలుస్తోంది మా అమ్మ. పిచ్చి బాగా ముదిరింది. అబ్బా నా రాజా, ఈ డ్రెస్లో ఎంత బాగున్నావు. బాస్ బాస్ బాస్, ఈ డ్రెస్లో మీరు కత్తిలా ఉన్నారు బాస్. అందరూ కృష్ణ దీవించాలని వస్తున్నారు కానీ నాకు మాత్రం మిమ్మల్నే దీవించాలని ఉంది బాస్. సారీ బాస్, కాస్త మాటల్లో పడి టెంప్ట్ అయ్యాను బాస్. అవును బాస్, నాకు తెలియక అడుగుతాను, మీరేంటి బాస్ ఈ మధ్యన పూర్తిగా సాధు జంతువులా మారిపోయారు? కలొచ్చిందా? కల కాదు బాస్, కళ్ళ ముందే కనబడుతోందిగా. మీనాక్షి మీద మోజుపడి ఎలాగైనా మీనాక్షిని క్రిష్కి దూరం చేసి సొంతం చేసుకోవడానికి ఆశగా ఎదురు చూస్తున్న మీరు ఏంటి బాస్ ఇది దగ్గరుండి దీవించండి అంటూ ప్రోగ్రాం చేస్తున్నారు. పైగా మందు నుండి విందు దాకా, లొకేషన్ నుండి డెకరేషన్ దాకా ప్రిపరేషన్ అంతా మీరే చేస్తున్నారు. ఏంటి బాస్ ఇదంతా? నాకేం అర్థం అవ్వట్లేదు. అందుకే సాధు జంతువులా ఇలా మారిపోయి రిలాక్స్ అయిపోయారు అని అంటున్నాను. రేయ్, నీకు కూడా అర్థమైతే నేను బలరాం ఎందుకు అవుతాన్రా? తుఫాను వచ్చే ముందు ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంటుందిరా. ఈ బలరాం కూడా అంతే. ఈ పార్టీలో ఓ తుఫాన్ రాబోతోంది. బాస్, ఆ తుఫాన్లో పడి ఈ కుటుంబమే కొట్టుకుపోబోతోంది. ఎక్స్పెక్ట్ చేశాను బాస్, తప్పకుండా ఇలాంటిది ఏదో ఉంటుందని. మీరు మామూలు కాదు. లోపలికెళ్ళి సిగ్గుపడకుండా హాయిగా పెగ్గేయి. వెళ్ళో. అలాగే బాస్. హాయ్. హలో. హాయ్ బలరాం గారు. ఎవరైనా తను మోసపడ్డ అమ్మాయిని ఎప్పుడెప్పుడు సొంతం చేసుకుందామా, ఎప్పుడెప్పుడు మింగేద్దామా అని చూస్తారు. మరి మీరేంటండి మీనాక్షిని దగ్గరుండి పబ్లిక్ గా భర్తకి అప్పు చెప్తున్నారు? అదేనండి, వాళ్ళిద్దరిని జనాలకి పరిచయం చేసి దీవించండి అంటూ పార్టీ చేస్తున్నారు కదా. బ్యాడ్ లక్. ఏంటండి అలా స్టాచ్యూలా ఉండిపోయారు? జస్ట్ జోకింగ్, మనసులో పెట్టుకోకండి. అరే అలా సైలెంట్ గా ఉన్నారే? ఓ, మౌన వ్రతమా? చూడు పాప, సైలెంట్గా ఉన్నాను కదా అని చవట్ను అనుకుంటున్నావు. రాంగ్ ఇమాజినేషన్స్ వద్దు. ఇది నా ఇంటి పార్టీ కాబట్టి
నేను కూల్గా ఉండాలి. పార్టీకి వచ్చిన అమ్మాయిలు హాట్గా ఉండాలి. నువ్వు మాత్రం నీ లిమిట్స్లో ఉండాలి. గౌతమి, వస్తున్నాను. పిలుస్తున్నారుగా, వెళ్ళు. హాయ్. ఓ స్వీట్ హార్ట్, వచ్చావా? ఏంటి లేటు? మీరు చెప్పింది చేయాలంటే ఎంత ప్రిపేర్ అవ్వాలి తెచ్చావా? చూస్తారా? చూపించు. చెప్పండి, ఎలా ఉంది? కృషిగాడి పతనం కనిపిస్తోంది. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళి జనంలో కలిసిపో. సరైన టైంకి సరైన పద్ధతిలో ఈ శృంగార కావ్యాన్ని అందరికీ చూపిద్దువు గాని. ఓకే, వెళ్ళు. అమ్మా, కొడుకుని కోడల్ని ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నావు, కానీ వాడి రాసలీలలు నీకు పరిచయం చేయబోతున్నాను. ఈరోజు నీ గుండె ఢామ్. హలో, ఎక్కడున్నారా? ఇక్కడికి వచ్చేసాం మేడం. నేను బయట ఎంట్రన్స్ దగ్గరున్నాను. ఎవరికి కనిపించకుండా రండి. ఓకే మేడం. కంటి ముందు సాగుతున్న కథ ఒకటి, గుండెలోన దాగి ఉన్న వ్యధ ఒకటి. కంటి ముందు సాగుతున్న కథ ఒకటి, గుండెలోన దాగి ఉన్న వ్యధ ఒకటి. ఎవరికి ఎవరో చివరికి ఎవరో కలిసేదెందుకు, ఎడబాటెందుకు, విధి ఆడించే బొమ్మలాట ఇది, విధి ఆడించే బొమ్మలాట. నమస్తే మేడం. రై, చెప్పిందంతా గుర్తుంది కదా? మీరందరూ నన్ను ఫాలో అవ్వండి. నేను చెప్తాను అటు వెళ్ళాలో ఇటు వెళ్ళాలో. మీరందరూ నన్ను చూస్తూ ఉండండి. ఓకే మేడం.
మీరు ఇలా కాదు గాని వెళ్ళి బ్యారెట్ డ్రెస్ వేసుకురండి. అలాగే అలాగే మేడం. మేడం. ఇలా కాదు, బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళండి. అలాగే మేడం. సరే మేడం. వెళ్ళండి. మీరు రెడీగా ఉండండి. మీనాక్షిని లిఫ్ట్ చేసేయండి.